ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతి వ్యాసం తతో జయముద్ధీరయేత్. భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం తృతీయ ఖండం పంచమ అధ్యాయం అథ పంచమోధ్యాయః. Collateral history of the age of the Kali, chapter 5. Sutta said, once Anangapala, the ruler of Indraprastha, started performing Putrishta Yajna for getting a son. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా క్యారెక్టర్స్, ఈ కలియుగంలో కురుక్షేత్రంలో వచ్చేటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, కొంతమంది ద్వాపరయుగంలో ఉన్న క్యారెక్టర్స్ మళ్ళీ ఇక్కడ ఈ సినిమాలో కూడా దిగుతారు. ద్వాపరయుగంలో పాండవులు, ఇక్కడ కూడా కొన్ని క్యారెక్టర్స్, కొన్ని పాత్రలు పోషించడానికి వస్తారు. దాన్ని ఇక్కడ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. నకులుడు, సహదేవుడు, అర్జునుడు. మనం అంతకుముందు అధ్యాయంలో మనం చూసుకున్నాం, భీముడు వీరన్నగా పుట్టాడు అని మనం చూసాం. ఇప్పుడు వన్స్ అనంగపాల, ద రూలర్ ఆఫ్ ఇంద్రప్రస్థ, స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ పుత్రిష్ట యజ్ఞ. ఆయనకి పుత్రులు పుట్టాలి అంటే, పిల్లలు పుట్టాలని ఒక యజ్ఞం చేసుకున్నాడు, కుమారుడు కలగాలని. బై ది గ్రేస్ ఆఫ్ లార్డ్ శివ హీ గాట్ 2 daughters నేమ్డ్ చంద్రకాంతి, కృతిమాలిని. శివభగవాన్ వల్ల కృప వల్ల వాళ్ళకి 2 కూతుర్లు జన్మించారు. ద డాటర్ చంద్రకాంతి వాజ్ మ్యారీడ్ బై ద ఫాదర్ with the ruler of Kanyakubja, known by the name of Devapala. ఆయనకి అనంగపాలుడు అంటే, ఈ అనంగపాలుడు ఇంద్రప్రస్థానికి ఢిల్లీ రాజు. ఈ యొక్క 5వ అధ్యాయం దగ్గర నుంచి వచ్చే చాప్టర్ అంతా కూడా పృథ్వీరాజ్ చౌహాన్ అన్నది చాలా ధృతరాష్ట్ర యొక్క క్యారెక్టర్. ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ అంటే భవిష్య పురాణం ప్రకారం ఆయన పృథ్వీరాజుగా నేను జన్మిస్తాను, ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు అని రాసింది. అయితే ఆ పృథ్వీరాజ్ చౌహాన్ గారు గురించి మై ఢిల్లీ హూమ్ డిజిటల్ కరేజ్ సిరీస్లో మై ఢిల్లీ హూమ్ అన్న దాంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ అనేది ఒక సీరియల్. అది చూస్తే ఈ కలియుగంలో జరిగిన చరిత్ర అంతా దాంట్లో మొత్తం ఇవ్వలేదు, కొంతవరకు దాంట్లో తీశారు, కొంతవరకు దాంట్లో తీయలేదు. ఇంకా అల్హా ఓదల్ ఖండం అని భోజపూరి కవిత్వం కావ్యం, అది చదివితే దాంట్లో మిగిలిన సగం రాస్తారు. ఒక 50% మాత్రమే దాంట్లో మనం ఆ కథ అంతా, అంటే ఏ విధంగా సంయోగిని అనే ఆవిడని అతను వివాహం చేసుకున్నాడు, అక్కడ వరకు మాత్రం వాళ్ళు తీసేసి అక్కడ ఆగిపోయింది. అక్కడ దాని కంటిన్యూషన్ అక్కడ రాయలేదు. మై ఢిల్లీ హూమ్ అన్న దాంట్లో కొంతవరకు దాంట్లో దొరుకుతుంది. ఇక్కడ ఈ అనంగపాలుడు, ఈయన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క తాతగారు అన్నమాట. ఆయనకి పుత్రిష్ట యజ్ఞం చేయటం వల్ల 2 కూతుర్లు పుట్టారు, చంద్రకాంతి, కృతిమాలని. చంద్రకాంతి మ్యారీడ్ బై ది దేవపాల, హూ బిలాంగ్ టు ది ఆస్పిస్ట్ రాష్ట్రపాల వంశంలో. సిమిలర్లీ కృతిమాల ఇస్ మ్యారీడ్ టు సోమేశ్వర. ఈ సోమేశ్వర కుమారుడే
పృథ్వీరాజ్ చౌహాన్. ఈ చౌహాన్ అని ఎందుకు వచ్చిందంటే ఆయన చపహని రేస్ అంటారు వీళ్ళు. చౌహాన్ చపహని అని ఇక్కడ రాస్తే చవహాన్ అంటారు. పాని వాకింద వాళ్ళు పిలుస్తుంటారు. చపహని అంటే చవహాన్ అని, చౌహాన్లు అని అంటుంటారు హిందీ ఆ సీరియల్లో. ఇక్కడ చపహని అని రాశాడు. చపహని రేస్ అండ్ బికేమ్ ద కింగ్ ఆఫ్ అజ్మీరా. అజ్మీర్ అంటే రాజస్థాన్ క్యాపిటల్. ఆ సోమేశ్వరరాజు గారికి ఈ కృతమాల రెండవ కూతుర్ని ఆయన వివాహం ఇచ్చి చేస్తారు. దీనికి అనంగపాలుడికి ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించడానికి కుమారులు లేరు. అంటే ఈ కూతుర్ల యొక్క కొడుకుల్నే మరలా తను దత్తత తీసుకొని వాళ్ళనే రాజులుగా చేస్తారు ఈ అనంగపాలులు గారు, అనంగపాల చక్రవర్తి. During those times, a Brahmana was performing severe tapas, observing the royal function of the king. He also developed a desire to be a king. Thereafter, meeting his end, the auspicious soul was reborn from the womb of Chandrakanti. The auspicious soul was reborn from the womb of Chandrakanti. చంద్రకాంతి కృతమాలని. చంద్రకాంతి అంటే పెద్ద కూతురు యొక్క సంతానం. హీ బికేమ్ నోన్ యాజ్ జయచంద్ర. పెద్ద కూతురు యొక్క పెద్ద కూతురు యొక్క అనంగపాలకి పెద్ద కూతురు యొక్క కొడుకు జయచంద్రుడు. చిన్న కూతురు యొక్క కొడుకు పృథ్వీరాజ్ చౌహాన్. వీళ్ళిద్దరికే మేజర్ క్యారెక్టర్లు ఇక్కడే ఉంటుంది. వీళ్ళిద్దరికి పడదనమాట. అక్కా చెల్లెలి యొక్క కొడుకులు వీళ్ళిద్దరం. He was quite valorous and exercised self-control. Ratnabanu was the name of his younger brother. ఈ జయచంద్రుడికి రత్నబాను అనే ఒక తమ్ముడు ఉన్నాడు. Who possessed immense prowess beside being powerful. ఇక్కడ ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అనంగపాలుడు, ఈయన మూల ఈ చౌహాన్ రేస్కి, చౌహాన్లు కాదు, ఇంద్రప్రస్థ రాజు. దీంట్లో ఒకటి చౌహాన్ రేస్ ఎవరంటే అజ్మీర్ దేవపాలుడికి ఇచ్చాడు. ఒక అతనికి దేవపాలుడికి తన కూతురుని ఇస్తే ఇంకొక అతను సోమేశ్వర రాజుకి ఒక కూతురుని ఇచ్చాడు. సోమేశ్వరకి ఇచ్చిన అతని కొడుకు పేరు పృథ్వీరాజ్ చౌహాన్. దేవపాలుడికి పుట్టిన వాళ్ళు ఈ జయచంద్ర రత్నబాను. ఇది అంతవరకు. అంటే ఇద్దరు అక్కా చెల్లెల యొక్క కొడుకులకి మధ్య జరిగేటటువంటి యుద్ధమే ఏమైపోతారు, ఈ జయచంద్రుడు పృథ్వీరాజ్ చౌహాన్కి వ్యతిరేకంగా వచ్చేసేసి అతనంటే పడక అతను వెళ్ళిపోయి కుతుకుద్దీన్ లేదా మహమ్మద్ గోరికి భవిష్య పురాణంలో ఒక పేరు చెప్తాడు, సహోద్దీన్ అంటాడు. అతనితో టైప్ అయ్యి పృథ్వీరాజ్ చౌహాన్కి వ్యతిరేకంగా అవుతారు. అది తర్వాత చాప్టర్స్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఈ చాప్టర్ ముందు ఫస్ట్ క్యారెక్టర్స్ మనకు అర్థం అవ్వాలి. వీళ్ళ క్యారెక్టర్లు అర్థమైతే తర్వాత స్టోరీ అర్థమవుతుంది. హీ బికమ్ వెలారస్ ఓవర్ ద arrogant rulers of గౌడ్స్, వంగా డెజర్ట్ కింగ్డమ్స్, ఎడారి రాజ్యాలు అండ్ అదర్ కంట్రీస్. ఈ రత్నబానుడు గౌడ్స్కి, వంగా, ఎడారి రాజ్యాలకి అతను మంచిగా. హీ రిసీవ్డ్ ద punitive taxes and after return to his place at the command of his brother
accepted his service. Veeravati, the sister of Ganga Simha, was the chief queen of Ratnabanu. ఈ రత్నబానుడికి వీరవతి అనే ఒక రాణి గారు, గంగాసింహుడి యొక్క సిస్టర్ వీరవతి ఒక చిన్న రాణి గారు ఉన్నారు, ముఖ్యమైన పెద్ద రాణి గారు. బై ద గ్రేస్ ఆఫ్ లార్డ్ శివ, నకుల సంశ నేమ్డ్ లక్షణ అని రాశాడు, లక్ష్మణ కావచ్చు, లక్షణ వాజ్ బోర్న్ ఫ్రమ్ హర్ వూమ్. ఈ వీరవతి రత్నబానులకి లక్షణ అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. అతను ఎవరో కాదు, నకుల యొక్క అంశ, అంటే ఆయనకున్నటువంటి గుణగణాలు కలిగిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇంకా పునర్జన్మ నమ్మని వాళ్ళకి ఆయన యొక్క అంశ అంటారు, లేకపోతే పునర్జన్మ నమ్మని ఆయన యొక్క నకులే మరలా ఆయన ఆత్మ ఈయనలోకి వచ్చిందని అట్లాగా పునర్జన్మ నమ్మితే అలా అనుకోవచ్చు, లేదంటే అటువంటి క్యారెక్టర్స్ కలిగిన వ్యక్తి అని అనుకోవచ్చు. ఇక్కడ నకుల అంశ అని ఇక్కడ రాశారు. అండ్ వాజ్ వెల్ వర్స్డ్ ఇన్ ద ఫైట్ విత్ ద స్వర్డ్. ఆయన బాగా యుద్ధం చేయడంలో బాగా ప్రవీణుడు. జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 7 years he started looking like his own father. రత్నబాను లాగానే ఇతను చాలా చేయడం మొదలుపెట్టాడు, ఫైటింగ్ చేయడం మొదలుపెట్టాడు వాళ్ళ తండ్రిలాగా. కృతమాలిని హ్యాడ్ 3 sons known by the names of ధుందుకర, కృష్ణకుమార. ఇక్కడతో ఈ చంద్రకాంత్ పెద్ద కూతురు యొక్క దాని గురించి అక్కడ వరకు. తర్వాత కృతమాలిని, రెండవ కూతురు కృతమాలిని, అనంగపాలుడు యొక్క రెండవ కూతురు కృతమాలిని. కృతమాలిని హ్యాడ్ 3 sons known by the names of ధుందుకర, కృష్ణకుమార అండ్ పృథ్వీరాజ. ధుందుకర, కృష్ణకుమార, పృథ్వీరాజ. వీళ్ళ ముగ్గురులో కూడా పృథ్వీరాజ్ అన్న అతనే, అంటే పృథ్వీరాజ్ ఒక్కడే ఉన్నాడా, లేకపోతే పృథ్వీరాజ్ 1, పృథ్వీరాజ్ 2, పృథ్వీరాజ్ 3 అట్లా ఉన్నారా అన్నది మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే క్యారెక్టర్స్ ఇంకా ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది కథ అంతా. ఈ చాప్టర్లంతా కూడా నిజంగా జరిగినటువంటి హిస్టరీయే, అంటే జరిగిన హిస్టరీ అంటే జరగబోయే ముందే ఈ పృథ్వీరాజ్ గురించి, పృథ్వీరాజ్ చౌహాన్ గురించి ఇది ద్వాపరయుగానికి చెందిన సూత మహర్షి, వేదవ్యాసులు సూత మహర్షి మనకు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇదంతా జరగముందు మనకు చెప్పారు. కానీ ఇప్పుడు కలియుగంలో హిస్టరీ చూస్తే మనకి ఈ పృథ్వీరాజ్ చౌహాను క్రీస్తు శకం 1000-1200 సంవత్సరాల మధ్యలో 1100-1200 క్రీస్తు శకం 1100-1200 సంవత్సరాలు సమయంలో వీళ్ళు జీవించారు అన్నట్లు మనకి చరిత్ర చెప్తుందన్నమాట. మీరు వికీపీడియాలో చూస్తే తెలుస్తుంది. కృతమాలిని హ్యాడ్ ధుందుకర, కృష్ణకుమార, పృథ్వీరాజ. Who was the youngest of all and who, after passing the age of 12 years, was born as a son to his own father, Simhakhela. Hearing this, Anangapala gave away his kingdom to him. అనంగపాల వీళ్ళ తాతగారు ఏం చేశారు, ఆయనకి కుమారులు లేరు, 2 కూతుర్లే ఉన్నారు. ఢిల్లీ రాజ్యానికి వారసులు లేరు. అప్పుడు ఏం చేయాలి, ఏదో అయితే చంద్రకాంతిని దగ్గర కొడుకులను తీసుకోవాలి, లేకపోతే కృతమాలిని రెండో కూతురు కృతమాలిని కూతురులను వాళ్ళకు పుట్టిన కుమారులను తీసుకోవాలి. ఈ చంద్రకాంత్కి జయచంద్రుడు, రత్నబాను 2 పుట్టారు. ఈ కృతమాలినికి 3 కొడుకులు పుట్టారు. అందుకనే 3 కొడుకులు అంటే ఒక కొడుకుని ఇచ్చేయటం వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు. అందుకనే కూతురు దగ్గరికి వెళ్ళి, రెండో కూతురు దగ్గరికి వెళ్ళి, నీకు 3 కొడుకులు ఉన్నారు కదా, ఒక కొడుకు నాకేమో అని చెప్తే అప్పుడు అది
తీసుకుంటారని తర్వాత ముందు కథలో తెలుస్తుంది అనుకుంటున్నాం. అంటే సీరియల్లో చూశాను, సీరియల్లో చూసి మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఎట్లా ఉందో తెలియదు. హిస్ కింగ్డమ్ టు హిమ్. అనంగపాల ఈ ఢిల్లీ రాజ్యాన్ని అనంగపాలుడు ఏం చేశాడు? అనంగపాల్ గారు ఢిల్లీ రాజ్యాన్ని పృథ్వీరాజ్ చౌహాన్కి ఇచ్చేశారు, పృథ్వీరాజ్ గారికి ఇచ్చేశారు. గేవ్ హిస్ కింగ్డమ్ టు హిమ్ అండ్ హీ హిమ్సెల్ఫ్ రిటర్న్ టు ది హిమాలయ. యోగా ఇంకా రిటైర్మెంట్ తీసేసుకొని అతను హిమాలయాలకు వెళ్ళిపోయినట్లుగా చెప్తున్నారు. దుందుకార ద రూలర్ ఆఫ్ మధుర. ఈ దుందుకారుడు ఫస్ట్ కుమారుడు, మధుర రాష్ట్రానికి, మధుర నగరానికి ఆయన రాజు. ద కింగ్ ఆఫ్ అజ్మీరా అండ్ ద కింగ్ ఆఫ్ అజ్మీరా వాజ్ హిస్ యంగర్ బ్రదర్. అజ్మీర్ రాష్ట్రానికి, అది అజ్మీరా రాజ్యానికి, అజ్మీర్ అంటే రాజస్థాన్ అజ్మీర్లో ఆ రాజ్యానికి రెండవ కుమారుడు కృష్ణకుమారు ఆయన అజ్మీర్ని, దుందుకుమారు మధుర నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అట్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్ బోత్ ఆఫ్ దెమ్ ఆక్యుపైడ్ ద రాయల్ థ్రోన్. ఫస్ట్ ఇద్దరికి మధుర రాజ్యం, ఈ అజ్మీర్ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసాడు. అతనికి పృథ్వీరాజ్కి ఏమీ లేదు, పృథ్వీరాజుని వాళ్ళ తాతగారికి ఇచ్చేస్తారు అనుకుంటున్నాం. బోత్ ఆఫ్ దెమ్ ఆక్యుపైడ్ ద రాయల్ థ్రోన్స్. టూ క్షత్రియ ప్రిన్సెస్ ఆఫ్ చంద్ర వంశ known by the names of Pradyota and Vidyati accepted the position. Chandramsha, known by the names Pradyota and Vidyati accepted the position. Parimala was the name of the Pradyota. ఇంకొక క్యారెక్టర్ వస్తుంది, అతను పరిమళ అనే ఒక రాజు ఉన్నాడు. ఇది వేరే రాజులో, చంద్రవంశ రాజ్యంలో ఒక అతను పరిమళ అని అతను ఉన్నాడు. అతనే ప్రద్యోతుడు అని కూడా అంటారు. వాజ్ ద నేమ్ ఆఫ్ ద ప్రద్యోత. హూ హిమ్సెల్ఫ్ వాజ్ క్వైట్ స్ట్రాంగ్ అండ్ వాజ్ ద కమాండర్ ఆఫ్ ద కింగ్స్ ఆర్మీ ఆఫ్ ఎ ల్యాక్ ఆఫ్ సోల్జర్స్. ఇతను పరిమళుడు 1,00,000 సైన్యానికి అతను అధిపతి, కమాండర్గా ఉన్నాడు. భీష్మసింహ ద సన్ ఆఫ్ ది విద్యోత. ఈ చంద్రవంశ రాజ్యంలో 2 రాజులు ఉన్నారంట. వాళ్ళు ఒకడు ప్రద్యోతుడు, ఒకడు విద్యోతుడు. ఈ ప్రద్యోత అన్న క్యారెక్టర్ కూడా మనకి ఎక్కడ వస్తుందంటే ద్వాపరయుగంలో ప్రద్యోత ద హంటర్ ఆఫ్ మిలేచస్ అని వస్తుంది. ఆ ప్రద్యోతుడే ఇక్కడ పరిమళ అనే పేరుతో మళ్ళీ ఇక్కడ పుట్టినట్టుగా చెప్తుంది. విద్యోతుడు అంటే భీష్మసింహుడు అన్నమాట. ద సన్ ఆఫ్ భీష్మసింహ ద సన్ ఆఫ్ విద్యోత. విద్యోతుడి యొక్క కుమారుడు పేరు భీష్మసింహుడు. వాజ్ ద లీడర్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ ఆర్మీ. ఇతను ఐరావతం ఏనుగులకి ఇతను, గజదళానికి ఇతను అధిపతి. విద్యోతుని యొక్క కుమారుడు. ప్రద్యోతుడేమో రక్షక దళం అంటే పదదళం, ఆర్మీకి అతను పరిమళ చూసుకునేవాడు. అట్ ద డెత్ ఆఫ్ ది కింగ్ Anangapala, finding all of them to be inimical to him, the king Prithviraja disowned all of them and drove them out of his country. Then Pradyota and other warriors who are 4 in number, accompanied with 200 soldiers, reached the king Jayachandra, said to him. తర్వాత ప్రద్యోత అంటే పరిమళుడు అనే రాజు ఇంకా 4 కలిసి 200 మంది సైన్యాలు వేసుకొని జయచంద్ర రాజుగారి చక్రవర్తి దగ్గరికి వాళ్ళు వచ్చి ఈ విధంగా చెప్తారు. ఓ కింగ్ జయచంద్ర,
ద సన్ ఆఫ్ O King Jayachandra, the son of your mother's sister, is enjoying the rule of the kingdom of your maternal grandparents fearlessly. We people said to that king judiciously that you are entitled to rule half of this country. Then how can you rule the entire country? On hearing this, he drove out all of us ఫ్రమ్ హిస్ కింగ్డమ్. ఇక్కడ నుంచి యుద్ధాలు మొదలవుతుంది. తాతగారు హిమాలయాలకు వెళ్ళిపోయారు. తాతగారు అనంగపాలుడు తన మనవడైన పృథ్వీరాజ్ చౌహాన్కి ఇంద్రప్రస్థాన్ని ఇచ్చేసేసి ఆయన హిమాలయాలకి వెళ్ళిపోతే, ఇక ఇప్పుడు పెద్ద కూతురు కొడుకులు జయచంద్ర రత్నబాను, చిన్న కూతురు కొడుకులు దుందుకార కృష్ణకుమార, వాళ్ళు సగం ఉన్నారు. ఇక్కడ ఇంద్రప్రస్థ రాజ్యం ఇప్పుడు కొంతమంది ఈ ప్రద్యోతుడు, ఈ చంద్రవంశ రాజులు, వీళ్ళకి సంబంధం లేని అతను వేరే అతను. ఈ ప్రద్యోతుడు అంటే పరిమళుడు అనే రాజు, లేకపోతే ప్రద్యోతుడు అనే అతను రాజు ఏం చేస్తున్నాడు, కొంతమందిని వేసుకొని జయచంద్ర దగ్గరికి, అంటే పెద్ద కుమారుడు దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓ జయచంద్ర మహారాజా, ద సన్ ఆఫ్ యువర్ మదర్స్ సిస్టర్, మీ తల్లి గారు అంటే చంద్రకాంతి గారి సిస్టర్ కృతమాలిని యొక్క కుమారుడు ఎంజాయింగ్ ద రూల్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ యువర్ మ్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ ఫియర్లెస్లీ, భయం లేకుండా అతను మీ తాతగారి యొక్క మీ మాతృమూర్తి తండ్రి గారి యొక్క రాజ్యాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా చేస్తున్నాడు. We people said to that king judiciously that you are entitled to rule half of this country. సగభాగం మీకు కూడా ఇవ్వాలి అని నేను చెప్పాను. దెన్ హౌ కెన్ యూ రూల్ ద ఎంటైర్ కంట్రీ, మొత్తాన్ని ఈ ఇంద్రప్రస్థ రాజ్యాన్ని మొత్తాన్ని మీరు ఎట్లాగా పరిపాలిస్తారు? On hearing this, he drove out all of us from his kingdom. ఇట్లా ఎప్పుడైతే ఏమన్నా చెప్పామో వెంటనే మమ్మల్ని ఆ రాజ్యంలోంచి తోసేశారు, మమ్మల్ని బయటకు పంపించేశారు ఆయనతో సంబంధం లేకుండా అని జయచంద్ర దగ్గరికి వెళ్ళి కొంచెం తగులు పెట్టడానికి స్టార్ట్ అయింది. అక్కడ తగులు స్టార్ట్ అయింది. దేర్ ఆఫ్టర్ వీ హ్యావ్ అరైవ్డ్ హియర్ టు టేక్ రిఫ్యూజ్ విత్ యూ, కాబట్టి మీ యొక్క చరణ కోరి మీ దగ్గరకు వచ్చాము. నౌ యూ కెన్ డూ వాట్ ఎవర్ ఈజ్ కన్సిడర్డ్ అప్రోప్రియేట్ బై యూ, మీకు నచ్చినట్లుగా మీరు చేయగలరు. మేము ఇంతవరకు మేము చెప్పాము, ఎందుకంటే మీ తల్లిగారి తండ్రి గారి రాజ్యాన్ని మొత్తం అతనే ఎంజాయ్ చేస్తున్నాడు, మీకు కొంచెం కూడా ఇవ్వట్లేదు అని కొంచెం అతనికి ఏదో ఒక ఈర్ష్యాభావాన్ని వాళ్ళు పెట్టేసి మీ ఇష్టం వచ్చి చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. లిజనింగ్ టు దేర్ వర్డ్స్ జయచంద్ర సెడ్ టు ఆల్ ఆఫ్ దెమ్, బోత్ యువర్ సన్స్ హ్యావ్ బీన్ మేడ్ ద లీడర్స్ ఆఫ్ ద మై క్యావలరీ ఫోర్స్. మీరు ఎంత మంచి మాటలు చెప్తున్నారు, మా క్యావలరీ ఫోర్స్లో మా మిలిటరీ దళాల్లో ఏదో ఒక ఫోర్స్లో మిమ్మల్ని లీడర్స్గా పెడతాను, నాయకులుగా పెడతాను. దెన్ హీ సెడ్ టు పరిమళ లాస్తో చెప్తాను, యూ బోత్ షుడ్ యాక్సెప్ట్ టు బి మై మినిస్టర్, నా మినిస్టర్ లాగా ఉండండి, నాకు మంత్రిలాగా ఉండండి. భీష్మక వాజ్ ద కమాండర్ ఆఫ్ ది ఎలిఫెంట్ ఫోర్స్. భీష్మకుడు ఈ ఎలిఫెంట్ గజదళానికి అతను కమాండర్గా ఉన్నాడు అని ఈ ప్రద్యోతి విద్యోతుల్ని
తో జయచంద్ర మహారాజు గారు చెప్తారు. ఈ జయచంద్ర మహారాజు గారు ఎక్కడుంటారంటే కన్నౌజ్ రాజ్యానికి, ఇప్పుడున్న వారణాసి దగ్గర కన్నౌజ్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఫర్ యువర్ లివ్లీహుడ్ ద సిటీ ఆఫ్ మహావతి హ్యాస్ బిన్ గివెన్. మీకు మహావతి అనే ఒక నగరాన్ని మీకు ఇస్తాను, మీరు అక్కడ బతకండి. ఆయన మిమ్మల్ని తోసేసాడని చెప్తున్నారు కదా పృథ్వీరాజు గారు, నా దగ్గరకు వచ్చి మీరు అక్కడ మహావతి అని చెప్పాడు. ఇక్కడ సీరియల్లో మహోబా నగరం అని చెప్తారు అక్కడ, which is the favorite city of King Mahipati. On hearing this, all of them were overjoyed. ఇది విన్న తర్వాత వారు చాలా ఆనందించారు. On the other hand, in spite of his being quite valorous, the King Mahipati had to desert the city quite painfully, and he started living in the city of Puri. పూరి నగరంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. He had two sisters known by the names of Agama and Malana. మలానా, అగమ అనే ఇద్దరు చెల్లెళ్ళు ఇతనికి మహిపతి రాజుకి ఉన్నారు. అగమ వాజ్ మ్యారీడ్ టు పృథ్వీరాజ. ఈ అగమ అనేవాడిని పృథ్వీరాజుకి వివాహం ఇచ్చేస్తారు. వైల్ మలానా వాజ్ మ్యారీడ్ టు పరిమళ. మహిపత్కి ఇద్దరు కూతుర్లు ఉంటే, ఇద్దరు సిస్టర్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే పూరిలో ఉన్న మహిపత్కి వాళ్ళ ఇద్దరు చెల్లెల్ని, అగమ అన్న అతన్ని పృథ్వీరాజుకి, మలానా అన్న ఆవిడని పరిమళ, చంద్రవంశరాజు అయిన పరిమళకి ఇస్తారు. ఆఫ్టర్ ద మ్యారేజ్ సెరమనీ పృథ్వీరాజ్ గాట్ అనదర్ సిటీ బిల్ట్. ఈ వివాహం అయిపోయిన తర్వాత పృథ్వీరాజు గారు ఇంకొక పట్టణాన్ని నిర్మించి, అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ ద 4 వర్ణాస్ వర్ సెటిల్డ్ దేర్. 4 వర్ణాల వారు అక్కడ ఒక మంచి నగరాన్ని కడతాడు, అక్కడ సెటిల్ అయ్యారు. ద సిటీ వాజ్ దెన్ ఇమెన్స్లీ డెకరేటెడ్. మంచిగా దాన్ని, ఆ నగరాన్ని మంచిగా డెకరేషన్ చేస్తారు. అట్ ద గేట్ ఆఫ్ దట్ ఫోర్ట్, ఆ యొక్క కోటలో, ఇన్ ఎన్ ఆస్పిషియస్ ముహూర్త హీ డగ్ ఏ టనల్ అప్ టు ఇంద్రప్రస్థ విచ్ వాజ్ ఎ యోజన ఇన్ విడ్త్. అయితే అక్కడ ఇంద్రప్రస్థానికి, ఈ యొక్క నగరం ఏదైతే కొత్తగా నియమించారో దానికి ఒక యోజన దూరం, అంటే యోజన అంటే సుమారుగా 12 కిలోమీటర్ల అని చెప్తున్నారు. అట్ ద గేట్ ఆఫ్ దట్ ఫోర్ట్ ముహూర్త్, ఒక టన్నల్ అంటే సొరంగం అనేది అక్కడ ఇంద్రప్రస్థానికి దీనికి 12 కిలోమీటర్ల దూరంలో ఒక టన్నల్ సొరంగం చేశారు. ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. చాలా రోజుల తర్వాత అది ఆ యొక్క పని ముగించబడింది. ద కింగ్ వాజ్ హిమ్సెల్ఫ్ సర్ప్రైజ్డ్ బై లుకింగ్ అట్ ఇట్. రాజుగారు కూడా దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. సిన్స్ దట్ టైమ్ ఇట్ కేమ్ టు బి నోన్ యాజ్ దెహాలి. అంటే ఇంద్రప్రస్థ అనే రాజ్యానికి, దెహాలి అనే సిటీకి ఇంద్రప్రస్థం అనే రాజ్యానికి, దెహాలి అనే సిటీకి ఎంత దూరం అంటే ఒక యోజన దూరం ఉంది. యోజన అంటే ఒక 12 కిలోమీటర్లు సుమారుగా. అంటే ఢిల్లీకి ఇంద్రప్రస్థానికి చాలా దగ్గరే ఉన్నాయని దెహాలి అని ఇక్కడ చెప్పాడు. దాన్ని మనం ఢిల్లీ అని పిలుస్తాం. హిందీ వాళ్ళు దీన్ని ఢిల్లీ అని పిలుస్తారు. ఢిల్లీ, దెహాలి. బై ద కమాండ్ ఆఫ్ ద కింగ్. ఆఫ్టర్ 3 years ద కింగ్ జయచంద్ర, 3 సంవత్సరాల తర్వాత జయచంద్ర మహారాజు, టుగెదర్ విత్ 16 lakhs ఆఫ్ ఆర్మీ, 16 లక్షల ఆర్మీతో, వాజ్ డెకరేటెడ్ అండ్ సెంట్ ఎ లెటర్ దేర్. ఆయన ఒక ఉత్తరాన్ని ఇచ్చారు. వై హ్యాస్ పృథ్వీరాజ అసర్ప్డ్ ద పార్ట్ ఆఫ్ మై ఇన్హెరిటెన్స్
నాకు రావాల్సిన దాన్ని మీరు ఎందుకు తీసుకున్నారు పృథ్వీరాజు గారు అని, అక్కడ నా యొక్క స్వాస్థ్యాన్ని మీరు ఎందుకు తీసుకున్నారు? వై హ్యాస్ ఇట్ నాట్ బీన్ గివెన్ ఓవర్ టు మీ సో ఫార్, నాకు ఎందుకు ఇవ్వట్లేదు? తల్లిగారి తండ్రి యొక్క ఆస్తిని మీరు ఒక్కళ్ళు ఎందుకు తీసుకున్నారు? నాకు కొంచెం సగం భాగం ఎందుకు ఇవ్వట్లేదు అని ఒక లెటర్ పంపించాడు అన్నమాట. Even now half of the kingdom of my maternal grandfather is with him, and he immediately left that portion. Otherwise his armed army shall be destroyed by my powerful army. నేను డిస్ట్రాయ్ చేస్తాను నేను ఇవ్వకపోతే అని ఒక లెటర్ పృథ్వీరాజు గారికి పంపించడం జరిగింది. ఫైండింగ్ ద లెటర్, పృథ్వీరాజు, who was also quite arrogant and who had the army of 20 lakhs, 20 లక్షల ఆర్మీ ఉన్నారు, communicated to him through a messenger, ఒక దూతనిచ్చి ఒక ఉత్తరం రాసి పంపిస్తారు. ఓ కింగ్ జయచంద్ర, యూ లిసన్ టు మై వర్డ్స్ కేర్ఫుల్లీ, నేను చెప్పేది జాగ్రత్తగా. ద టైమ్ వెన్ క్షత్రియస్ ఆఫ్ ది లోనార్ రేస్ వర్ డ్రైవెన్ అవుట్ ఆఫ్ మై ప్లేస్, క్షత్రియుల్లో లోనార్ రేస్ చంద్రవంశరాజులైనటువంటి ప్రద్యోతుల్ని విద్యోతుల్ని నా దగ్గర నుంచి నేను బయటకు పంపించేశాను. సిన్స్ దట్ టైమ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ కలెక్టింగ్ ఇన్ ఆర్మీ ఆఫ్ 20 lakhs, అప్పటి నుంచి నేను 20 లక్షల మంది ఆర్మీని నేను కలెక్ట్ చేశాను, నిర్మించాను. విచ్ ఈస్ క్వైట్ వెల్ ఎక్విప్డ్ ప్రెజెంట్లీ. యూ హ్యావ్ థాట్ ఆఫ్ వేజింగ్ వార్ విత్ ఎన్ ఆర్మీ ఆఫ్ 16 lakhs. నీకు కూడా 16 లక్షల ఆర్మీ ఉంది, నా దగ్గర 20 లక్షలు ఉంది. ఆల్ ద రూలర్స్ ఆఫ్ భారత పే ట్యాక్సెస్ టు మీ. ఇక్కడ ఉత్తరం ఇచ్చారు, దాంట్లో ఏం చెప్తున్నారు? ఆల్ ద రూలర్స్ ఆఫ్ భారతదేశంలో ఉన్నటువంటి రూలర్స్, ప్రజాపతులు అందరూ కూడా నాకు పన్ను చెల్లిస్తున్నారు. ఎక్సెప్ట్ యూ, నువ్వు మాత్రం నాకు చేయట్లేదు. హూ డు నాట్ పే ట్యాక్సెస్ థింకింగ్ యువర్ సెల్ఫ్ టు బి క్వైట్ పవర్ఫుల్, నువ్వు చాలా నాకన్నా శక్తివంతుడని. ఎందుకంటే నాకు 20 లక్షలు ఉన్నారు, నీకు 16 లక్షలు ఉన్నారు, నువ్వు కూడా నాకు చెల్లించాల్సింది కానీ నువ్వు చెల్లించట్లేదు. బట్ యూ నౌ పే ద ట్యాక్స్ ఎక్స్పెడిషియస్లీ, కానీ ఇప్పుడు నాకు పే ట్యాక్సెస్ ఇవ్వాలి. అదర్వైజ్ యువర్ ఆర్మీ ఇస్ షూర్ టు బి డిస్ట్రాయిడ్ విత్ మై షార్ప్ యారోస్. నీ ఆర్మీని నేను చంపేస్తాను, నాశనం చేస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ ఇట్లా మొదలైంది వీళ్ళిద్దరి మధ్య. పెద్ద కూతురు అనంగపాడు యొక్క పెద్ద కుమారుడి యొక్క కొడుకుకి, చిన్న కుమారుడి యొక్క కొడుకుకి ఇక్కడ ఈ రకంగా ఉత్తరాలు పంపించుకొని ఒకరికొకరు వ్యతిరేకంగా, నేను నాకు ట్యాక్సెస్ చేయి, నాకు బాగా నువ్వు నాకు పన్నులు చెల్లించాను అనుకుంటూ ఒకళ్ళొకళ్ళు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసుకున్నారు. బికాస్ ఆఫ్ దిస్ both of them developed terrific animosity. వీళ్ళిద్దరి మధ్య భయంకరమైన శత్రుత్వం వచ్చింది. దీనివల్లే ఇక్కడ పెద్ద కురుక్షేత్ర యుద్ధం అనేది కలియుగంలో రచించబడింది. ద్వాపరయుగంలో కూడా అదే రకంగా ఒక 5 రాజ్యాలు కూడా ఇవ్వకోకుండా ఉండటం వల్ల అటు కురువంశానికి, ఇది పాండవంశానికి, కౌరవులకి పాండవులకి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా రాజ్యాల వల్లనే మరలా ఈ కలియుగంలో 1200 క్రీస్తు శకం 1200 సంవత్సరంలో మళ్ళీ పెద్ద కురుక్షేత్ర యుద్ధం అనేది బీజం అనేది ఏర్పడింది. ఇక్కడ టెరిఫిక్ ఎనిమాసిటీ, ఇద్దరి మధ్య భయంకరమైన శత్రుత్వం మొదలైంది. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెలోరస్ ఆర్మీ, పృథ్వీరాజ్ వాజ్ afraid of the strength of the జయచంద్ర. అయితే పృథ్వీరాజుకు కొంచెం చిన్నగా కొంచెం భయం ఉంది. అంటే ఈయనకి 20 లక్షల ఆర్మీ ఉంది, ఆయనకి 16 లక్షలు ఉంది. అయినప్పుడు కూడా పృథ్వీరాజు అంటే కొంచెం పెద్దమ్మగారి కొడుకు కదా, పెద్దమ్మగారి కొడుకు కొంచెం బలంగానే ఉండొచ్చు ఆయన యొక్క బలానికి. పృథ్వీరాజ్ ఫెల్ట్ ప్యానిక్ బికాస్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది జయచంద్ర, కొంచెం భయపడుతున్నారు. జయచంద్ర హ్యాడ్ ఆక్యుపైడ్ హాఫ్ ఆఫ్ ది ఆర్యావర్త
కంట్రీ. ఈ ఆర్యావర్తంలో సగాన్ని అతను ఆక్యుపై చేశారు, అంటే తీసుకున్నారు. వైల్ పృథ్వీరాజ్ ఆక్యుపైడ్ ద రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ఇట్. ఈ ఆర్యావర్తంలో భారతదేశంలో సగభాగం జయచంద్ర మహారాజ్ గారు పరిపాలిస్తూ ఉంటే సగభాగం పృథ్వీరాజ్ గారు పరిపాలిస్తూ ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ బోత్ ఆఫ్ దెమ్ బికేమ్ ఇనిమికల్ టు ఈచ్ అదర్ and because of which the Agnivamsha was destroyed from the roots. Because of this, both of them became inimical to each other. వీళ్ళు చెరిసగం ఆర్యావర్తంలో సగభాగం చెరిసగం పరిపాలిస్తున్న సమయంలో వీళ్ళిద్దరికీ ఈ రకంగా శత్రుత్వం అనేది రావడం జరిగింది. చెరిసగం వాళ్ళు పరిపాలిస్తున్నారు. అండ్ బికాస్ ఆఫ్ విచ్ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఈ శత్రుత్వం వల్ల ద అగ్నివంశ వాజ్ డిస్ట్రాయిడ్ ఫ్రమ్ ద రూట్స్. ఈ అగ్నివంశమే రాజరికమైన వంశమైనటువంటి అగ్నివంశమే నాశనము అయిపోయింది. ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ.